ప్రేయర్ చేసుకుని కలుసు. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా అట్లంటే మాకు సుఖమైన నిద్రించారు. ఉదయ కాలంలో ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించారు. సన్నిధి వచ్చిన తోడుగా ఉన్నాను. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 102వ అధ్యాయము 28 వచనాలు ఉన్నాయి. మరి అందులో కొన్ని 14 వరకు చదువుకొని ముగించుకున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ వద్దకు చేరనివ్వు. 2వ వచనం చదువు. కీర్తనలు 102 అధ్యాయం 2వ వచనం. పొగ ఎగిరిపోయినట్లు నా దినములు ఎగిరిపోవచ్చున్నవి. పోయిలోనిది కాలినట్లు కాలిపోయినట్లు నా వెనుకలు కాలిపోయినాయి. ఎండదెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనం చేయుటకే నేను మరచిపోచున్నాను. నా మూలికల శబ్దం వలన నా ఎంకలు నా దేశమునకు ముట్టుకొని పోయి ఉన్నవి. నేను అడవిలోని గూడపోతున్న కూలి ఉన్నాను. పాడైన స్థలంలో పడి కంటే వాళ్ళు పాడి కంటే వాళ్ళు ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నన్ను పిచ్చుకోలేనున్నాను. 8. దినవేళ నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు. నా మీద వ్యతికోపం గలవారు నా పేరు చెప్పి శపించదురు. నీ కోపాగ్ని నీ బట్టి నీ ఆగ్రహం బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను. నీ పానీయములకు కన్నీళ్ళు కప్పుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీరును పోలి ఉన్నాయి. గడ్డి వల్ల నేను వాడి ఉన్నాను. ఎక్కువ నీవు నిత్యము సింహాసనము నీ నామస్మరణము తరతరములు ఉండదు. నువ్వు లేచి సీయోను కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చను, నిర్ణయ కాలమే వచ్చు. దాని గాలు నీ సేవకుల ప్రియములు, వారు దాన్ని పంచుకొని కనికరించలేదు. లాస్ట్ వరకు చదవాలి. అప్పుడు అనిజంలో ఎక్కువ నామమును భూరాజులందరూ నీ మహిమను భయపడగలరు. ఎలియనగా ఎక్కువ సీయను కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతున్నాడు. ఆయన సేవించుటకై జనములు రాజ్యంలో కూర్చున్నప్పుడు మనుషులు సియోనులో ఎక్కువ నాము కనుకను యెరూషలేములో ఆయన స్తోత్రములు కర్పించినట్లు చెప్తాలు ఉన్నవారి మూలుగులను అంతకు చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలం నుండి వంగి చూసేనని ఆకాశం నుండి భూమి సృష్టించేదని వచ్చే వరకు తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడి ఉండను. సృజింపబడి జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము ఉండజేసిన నా దినములు కొద్దికొచ్చును. నేను ఇలాగూ మనవి చేస్తుంది, నా దేవ, నా దినములు మధ్యనున్నప్పుడు నీ సంవత్సరములు తరతరము నుండును. ఆది యందు నీవు భూమిని పునాదులు వేసుకుని ఆకాశము కూడా నీ చేతి పనులే. అవి నశించునుగాక, నీవు నిలిచిందువు. అవన్నీ వస్తువులే వాతగిలు. ఒకడు అంగి వస్త్రములు తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయదు అని మార్చబడదు. 2 లాస్ట్ వచనాలు చదివేసి
నీవు ఏకరీతిగా నుండి వాడవు. నీ సంవత్సరములకు అంతం లేదు. నీ సేవకులకు కుమారులు నిలిచి ఉండరు. వారు సంతానం సన్నిధిని సిద్ధపరచబడింది. దేవుని సన్నిధానంలో వచ్చినట్టు. మరి ఇక్కడ దేవుని మాటలు ఒక 2 వచనాలు చూసుకొని ముగిస్తూ ఉంటాం. ఏంటిది? 16, 17, 18 వచనాలు చూస్తే, ఏలేనిగా యెహోవా సీయోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రులను ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవా సేవించుటకై జన్మలు రాజ్యములు కూల్చబడుతున్నప్పుడు మనుషులు సియోనులో యెహోవా ఘనత, యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించుచున్నట్లు. మరి దేవుడు దిక్కులేని ప్రార్థన దేవుడు వినేవంతుగా ఉంటాడు. దిక్కులేని వారికే అంటే అని సామెత అంటూ ఉంటాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కురా అని అంటారు. నిజమే. ఈ లోకంలో అనాథులైన వారికి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. ఆయన ప్రార్థన వినేవాడై ఉన్నాడు. వచ్చిదాన్ని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వింటాడు. ఏదో సమాజంలో, సంఘంలో కనపరచుకోవడానికి మనము వెళ్ళట్లేదు. ఆయన సన్నిధానంలో ఆయన ఉన్నాడని, ఆయనను మహిమపరుస్తున్నామని వెళ్తున్నాడు. మరి నాడు సంఘాల చర్చిలలో ఎలా ఉన్నాడు అది దేవునికి తెలుసు. మనుషుల ఘనత కోసం మనం ఎప్పుడు చేయలేదు. అది చేయకూడదు కూడా. మనుషుల ఘనత కోసం, మెప్పు కోసం చేస్తే అది వ్యర్థమవుతుంది. దేవుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. వారు అర్పించే అర్పణలు కానీ వారిని ఏది చేసినా అది దేవుడు అంగీకరించాడు, కనపరుచుకోవడం. అందుకోసమే చాలా జాగ్రత్తగా మన హృదయము దేవుని ఆలయమే ఉండాలి. ఇక్కడ మరి దిక్కులేని వారి ప్రార్థన దేవుడు నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుచున్నాడు. ప్రార్థన చేయమంటే దేవుని మందిరంలో ఒక విషయం, ప్రార్థన చేయమంటే ఒక విషయం కోసం, వారి కోసం అని చేస్తూ ఉంటారు. ప్రార్థన అంటే ప్రార్థనలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. ఇంకెక్కడ వెళ్ళినా ఆ విషయం కోసం ప్రార్థన చేయాలి. ఒక కాడ ఒక ప్రార్థన చేసుకో, ఒక కాడ ఒక ప్రార్థన చేసుకో. వివేచన జ్ఞానం కొందరికి ఉండదు. జ్ఞానము కలిగి జీవించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఆయన దిక్కులేని వారి ప్రార్థన అంగీకరిస్తూ ఉంటాడు. వచ్చిరాని ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. ప్రార్థన చేయడానికి మనము వెనకంజ వేయకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాలంలో మేము నీ సన్నిధానంలో ప్రార్థించుకునే కృపను ఇచ్చావు. మీ వాక్యం చదువుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. దిక్కులేని వారి ప్రార్థనను అంగీకరిస్తావు ప్రభా. వచ్చిరాని ప్రార్థనను వింటావు ప్రభా. నువ్వు దృష్టించే దేవుడు ప్రభా. ఏనాడు మనుషులు సంఘంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయో ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. మనుషుల ఎదుట కనపరుచుకోవడం కాదు, నీ ఎదుట ప్రభా ఎలా ఉన్నామని అది తెలుసుకున్నప్పుడే దేవా దీవించే దేవుడు. తండ్రి నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మా జీవితంలో చేసిన మేలులు బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేళ్ళ కోసం నీ పాదసంలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నా కుటుంబంలో సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాన్న అమ్మకి రక్షణానందం పరిపూర్ణం చేయండి ప్రభా. అమ్మ చర్చికి వెళ్ళేది ప్రభా, వారు అనుకోని వెళ్ళారు. అయా సంఘ విశ్వాసము చెల్లా చెదరైపోయారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి.
ఏసయ్య నాన్నని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల్ని నైనా వారు చేసేది దీవించండి, ఆరోగ్యంతో నింపండి. నాన్నకి ఏ కారణము ప్రభా మరి గుండె కాడ మంటలాగా వస్తుందని తను అంటున్నాడు ప్రభా. అటు బలహీనత నుండి విడుదల దయచేయండి, పరిపూర్ణమైన కృప, ఆరోగ్యమును, శక్తిని దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా తనని సాక్షిగా వాడుకోని ప్రార్థిస్తున్నాడు. తన వ్యర్థమైన వాళ్ళ వాటి నుండి విడుదల దయచేయండి. తన జీవితంలో ఎంత గొప్పవాడువో, తన పాపస్థితులు ఏంటియో నువ్వు చూపించుకో, క్షమించండి ప్రభా. నేను హృదయాన్ని ఎరగలేను కదా ప్రభా, నువ్వు హృదయాన్ని ఎరిగిన దేవుడు. సంపూర్ణమైన రక్షణ నాన్నక అనుగ్రహించిన ఆమెకు కూడా సంపూర్ణమైన రక్షణ ఆనందం పరిపూర్ణం చేయాలి ప్రభా. వారు చేసేది దీవించండి. వారికి ఇచ్చిన ప్రేమించిన కుమార్తెలుగా కుమారుడిగా మమ్మల్ని ఇచ్చారు. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. నీ చిత్తమే మా ఇల్లు జరిగిస్తున్నందుకు వందనాలు అవా. తమని మరి భవిష్యత్తు ప్రణాళిక, నూతన సంవత్సర వాగ్దానం, నూతనమైన జీవితంతో మమ్మల్ని దీవించి ఆశ్రయించి సులువుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి అయా. నీ కంచి కాపుదల భద్రత మాకు నిండుగా వచ్చాయి. బలహీనపరచు ప్రతి దురాత్మ సమూహాన్ని ఏ క్షణం దూరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. క్రిస్మస్లో ఇల్లును పవిత్రపరచుకున్నట్లు నీ కృప దయచేయండి. ఇంట్లో స్థుతి కలిగింటకు నీ కృపాద్భారాన్ని తెచ్చి పిలువని వారు వచ్చటకు అయా నీ దీవెనలు దయచేయండి. దేవాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాను అయా. మా అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మందిరాన్ని కూడా మిగతా వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాను అయా. మందిర అక్కర వస్తువులన్నీ మేము వర్షంలో తీర్చండి. ఎవరి ద్వారా ఏ కార్యం జరిగించాలని నీ ఉద్దేశమైన అదే నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. మనుషుల ఘనత కోసం కాదు, అది నీకు చేస్తే నీ ఆశీర్వాదం ఉంటే వారి గుర్తెరుటకు సహాయపడని ప్రార్థిస్తున్నాను అయా. నీ దాసుడు ప్రియాసు కృపణ కోసం ప్రార్థిస్తున్నాను. అనారోగ్య స్థితిలో ఉన్నాడు అయా. మరి 14వ తారీఖు నాడు వెళ్ళి అయా టెస్టులు చేయించుకోవాలి, ఆ విషయంలో సహాయపడండి. తనకున్న బలహీనతను అయా నజరేయుని యేసు నామములో డాక్టర్ ద్వారా విడుదల పొందుటకు దానికి సంబంధించిన మెడిసిన్ విషయంలో సహాయపడండి ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే నీ ప్రియ బిడ్డల్ని నీ గాయపడిన స్థితి తాకి ముట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్య మందిరం కోసం మందిర ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి. కొత్త ఆత్మను నీ మందిరానికి నడిపించండి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్న ప్రభా. ఆ విధంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థితిస్తున్నాను ఆయన. నా కుటుంబాన్ని ప్రభా మరి నిరంజన జ్ఞాపకం చేసి కావ్య మా స్టడీ భవిష్యత్తు నీ చిత్తమే జరిగించండి. బిడ్డ జాబ్స్ నేను ఏర్పరచండి. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డల్ని జాబ్ విషయంలో నీ చిత్తం బయలుపరచండి. బిడ్డలు నిలబెట్టమని ప్రార్థిస్తాను. అవేమని జ్ఞాపకం శోధనని కీడపాయ నుండి కాపాడు. అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధించి బిడ్డలను మంచి జీవితాన్ని సెటిల్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి వల్ల చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన చిన్న చిన్న విషయంలో తన అత్త మామ ఆడపడుచులను రక్షించమని ప్రార్థిస్తున్నాను. నాయన తన భర్తను కూడా రక్షించండి. చేసే పనిని దీవించండి ప్రభా. కుటుంబాన్ని రక్షించమని ప్రార్థించి పిల్లల్ని ఆరోగ్యంతో ఉంచాలి, కాపుదల భద్రతతో ఉంచాలి. వారికి ఉన్న అక్కరలన్నీ నీ వర్షంలో తీర్చమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి స్థితిస్తుంది. నా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు కప్పచ్చు. నా భవిష్యత్తు విషయంలో కూడా ప్రభా నీ చిత్తమే నా ఇలా జరిగించండి ప్రభా. నూతన సంవత్సర వాగ్దానం నూతనంగా నన్ను దీవించమని కోరి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితిస్తాను. నేను ఇక్కడి బోధిస్తూ ఆరాధించు, నన్ను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థితిస్తాను. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించాను. అనేకులని రక్షణలోనికి వచ్చటకు నీ కృప ద్వారం తెరిచిన అయా. మోసపరిచే దురాత్మ సమూహాన్ని దూరపరచండి ప్రభా. నీ సన్నిధానంలో లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ సమూహాన్ని దూరపరచండి. క్రైస్తవులు ఏ విధంగా నష్టపోకుండా సహాయపడండి.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మరి మతోన్మాదుల మనస్సును మార్చండి. నీకు దూరం అవుతున్న వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాను. అయానికి విరోధులుగా ఉంటున్న వారిని ఒకసారి దృష్టించమని నీ పాదస్థితిలో ఎత్తుబట్టి ప్రార్థన. వారిని కూడా దర్శించి రక్షించమని కోరుకుంటూ ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి స్థుతిస్తాను. ఇండియకుని ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తాను. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా ఫ్రెండ్స్ నాకంటూ పరిశ్రమను రక్షణ లేని వారందరినీ రక్షించమని కోరుకుంటూ దీని నాని మన ఆలకించి తండ్రివైనందుకు స్థుతిస్తాను. నిన్నేకుని పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన అతి విధంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపోవాది క్రియల అనంతం నాశనమగును గాక.